హాయ్ బిగ్ బాస్ లవర్స్, వెల్కమ్ టు కేటీ మీడియా. దిస్ ఈస్ కృష్ణ తేజ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ యువర్ గ్రూప్స్. అండ్ ఈ సీజన్ అయితే కనుక ఫుల్ ప్లెడ్జ్డ్గా మీకు మంచి బ్రీఫింగ్ ఇచ్చాను, అలాగే అనాలిసిస్ ఇచ్చాను, అలాగే మీ కామెంట్ రూపంలో కూడా మీరు చాలా యాక్టివ్ అయ్యారు నా రివ్యూకు కూడా. అలాగే ఇప్పుడు 96 అండ్ 97లో డే 98 వరకు వచ్చేసాము కాబట్టి అసలు ఇంకా ఎందుకంటే ఈరోజు సుమన్ అండ్ భరణి మనం అనుకున్నట్లే, ఎందుకంటే ఉన్న ముగ్గురు లీస్ట్ కంటెస్టెంట్స్లో సంజన అండ్ భరణి, సుమన్ ఉన్నారు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం టాప్ 5లోనే కంటెస్టెంట్స్గానే ఉన్నారు కాబట్టి మనం కూడా పెడిషన్ చేసినప్పుడు ఇవన్నీ కూడా వచ్చాయి. ఎందుకంటే ఎవరు అవుతారు, ఎవరు కాకపోతారు, లేకపోతే ఎలిమినేషన్ రౌండ్ ఉంటుందా అంటే డెఫినెట్గా టాప్ 5 వరకు పెట్టుకొని తర్వాత వాళ్ళని పెడతారేమో, తర్వాత ఎలిమినేషన్ ఉంటుందేమో అనేది ఒకటి మాత్రం మనం డిస్కస్ చేసుకున్నాం. దాని గురించి కూడా మన వాళ్ళు కామెంట్ చేశారు. అండ్ నిజంగా సుమన్ శెట్టి అండ్ భరణి ఎలిమినేషన్ అవ్వడం మాత్రం నిజంగా వాళ్ళు కూడా ఇంతవరకు రావడం, ఎందుకంటే టాప్ 7 కంటెస్టెంట్స్లో వాళ్ళు ఉండడం అనేది మామూలు విషయం కాదు. సుమన్ శెట్టి అయితే తన టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ను థర్డ్ వీక్ నుంచి అసలు నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్ళి ఇంత దూరం తీసుకొని ఇచ్చాడు. భరణి, సంజనకు వచ్చిన పాజిటివ్ ఏంటి అంటే ఆల్రెడీ వాళ్ళు బయటికి వెళ్ళొచ్చారు. ఎందుకంటే ఒకసారి ఎలిమినేషన్ అయ్యి తర్వాత వీళ్ళ వల్ల సేవ్ అయ్యి సంజన అయితే ఒక విధంగా సేవ్ అయింది, అలాగే భరణి ఇంకొక విధంగా సేవ్ అయ్యి తను రీఎంట్రీ అయితే అయ్యాడు. ఈ రీఎంట్రీలో ఎందుకంటే వాళ్ళు ఒకసారి పోయినా పెద్దగా ఫీలింగ్ అయితే ఉండేది కాదు. ఎందుకంటే ఇప్పుడు మిగతా వాళ్ళు ఇంతవరకు ఆడి వాళ్ళు వెళ్తే కనుక నిజంగా కొంచెం రిగ్రెట్స్గా అనిపించేది. కానీ ఇప్పుడు టాప్ 5 కంటెస్టెంట్స్లో ఎలా అసలు ఈ నాగార్జున గారు ఈ వీకెండ్స్లో చేసిన విధానము అసలు ఇది మామూలుగా లేదు. ఎందుకంటే సుమన్ శెట్టి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఎంటర్టైన్ చేస్తూనే ఈ 2 days, ఎందుకంటే సాటర్డే సండే జరిగిన ఎపిసోడ్లో ఫస్ట్ సుమన్ శెట్టి అవుట్ అయిపోయాడు. దాని తర్వాత సుమన్ శెట్టి మామూలుగా ఎందుకంటే ఈ నామినేషన్స్ అనేవి బిగ్ బాస్ చేశాడు ఇంతవరకు, అంతకుముందు ఈ వీక్ అంతా కూడా బిగ్ బాస్ నామినేషన్ చేశాడు కాబట్టి డైరెక్ట్ నామినేషన్లే. అలాగే భరణిని కెప్టెన్గా పెట్టడము ఏదైతే ఉందో అందులో తనకి ఇమ్యూన్ పవర్ అయితే ఇవ్వలేదు. ఇదంతా కూడా ఇమ్యూన్ పవర్ ఇవ్వకపోతే ఏమవుతుంది అంటే భరణి ఉన్నగానే నామినేషన్లు ఉంటాడు కాబట్టి ప్రేక్షకుల ఓటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎలిమినేట్, ఎందుకంటే లీస్ట్ కంటెస్టెంట్స్ ఎవరు అనుకున్నప్పుడు డెఫినెట్గా ఇప్పుడు సుమన్ శెట్టి, తర్వాత ఈరోజు సండే జరిగిన ఎపిసోడ్లో భరణి ఎలిమినేట్ అయిపోయాడు. కానీ బిగ్ బాస్లో అసలు నాగార్జున గారు స్మిత ఒక పాప్ సాంగ్ ఒక ఎంట్రీతో గెస్ట్గా వచ్చారు. తర్వాత తమన్ కూడా అండ్ న్యూ గై ఇన్ ద సిటీ అనేది ఒక మూవీతో, అలాగే నాగార్జున గారు వాయిస్ ఓవరు, తమన్ మ్యూజిక్, ఇలా అవిష్ అనే అతను హీరోగా ఒక మూవీ అయితే రిలీజ్ అవుతుందని ఇది ప్రమోషనల్ వైజ్ స్ట్రాటజిక్లా రావడం జరిగింది. అలాగే వీళ్ళ గురించి చెప్తూ నిజంగా పాత కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు ఆ అరుపులు కేకల్లో ఇమాన్యుయల్ వీళ్ళందరూ భరణి అయితే మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు సండే రోజు. అండ్ ఈరోజు ఎందుకంటే వెళ్తూ భరణికి డెఫినెట్గా, ఎందుకంటే తనది వీడియో చూసినట్లయితే ఇంత చేశాడా, ఎందుకంటే బాండింగ్స్ వైజ్ దివ్యతో మరియు తనుజతో చేసిన విధానం, అలాగే ఇంట్లో వాళ్ళ సభ్యులతో కూడా, ఎందుకంటే వాళ్ళు ఎందుకంటే ఈ వాళ్ళను దాన్ని ఏంటంటారు, వాళ్ళను అసలు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కామెడీ చేయడం ఏదైతే ఉందో అసలు మామూలుగా ఎంటర్టైన్ చేయలేదు. సండే రోజు ఎంటర్టైన్ చేస్తూ బయటికి వెళ్ళిపోవడం అంటే కొంచెం ఫీల్ అవ్వాల్సిన విషయమే. ఎందుకంటే రకరకాలుగా, ఎందుకంటే ఫస్ట్ మనకు కళ్యాణ్ ఒక ఫస్ట్ కంటెండర్ అయ్యాడు, టికెట్ ఫినాలే కంటెండర్ అయ్యాడు. తర్వాత తనుజ ఒక బాక్స్ రూపంలో వచ్చేసి తనుజ అయింది. తర్వాత ఇమాన్యుయల్ గోడకు దాన్ని కొట్టేసి, తర్వాత డిమాన్ పవన్ గోడను పగలగొట్టి 4th కంటెస్టెంట్స్గా ఇమాన్యుయల్ అయ్యాడు. తర్వాత అసలు సంజనకు మరియు భరణికి ఫీనిక్స్ వాళ్ళ పెట్టినప్పుడు అండ్ ఇది లాగమన్నప్పుడు సంజన అసలు సేఫ్ అయిపోయి 5th ఫైనలిస్ట్గా అయింది. అండ్ మనకు భరణి గారు అవుట్ అయ్యారు. అవుట్ అవుతూ నిజంగా అందరితో ఆ ర్యాపో, నిజంగా తనుజ నాన్న నాన్న అనుకుంటూ తనను, అలాగే డిమాండ్ అందరూ కనెక్టివిటీలో అయితే కనుక చాలా బాగున్నారు. అసలు ఫైనల్గా కూడా వెళ్ళేటప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్, ఈరోజు నాగార్జున హోస్టింగ్ మాత్రం మామూలుగా లేదు. ఎందుకంటే తను ఎంటర్టైన్ ఇస్తూనే తన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాల్సిన విషయాలు ఈ 2 days నిజంగా మంచి ఎంటర్టైన్మెంట్, ఎవరికి మళ్ళీ నెగిటివిటీ లేకుండా లాస్ట్ ఫైనలిస్ట్ అయ్యారు కాబట్టి అసలు ఫైనలిస్టులు అందరూ ఫస్ట్ కళ్యాణ్, తనుజ అండ్ ఇమాన్యుయల్, డిమాండ్ పవన్ అండ్ సంజన, ఇలా ఈ 5 members టాప్ ఫైనలిస్ట్గా నిలబడ్డారు. ఇందులో ఫైనల్ ఎవరు అవుతారు అనేది ఈ వీక్లో చూడాలి. ఏమైనా టాస్క్లా ఓటింగ్, ఎందుకంటే ఓటింగ్ అనేది ఇప్పుడు ఒకటి, ఇంతవరకు ఓటింగ్స్ ఏంటి అంటే కనుక నామినేషన్లో నిలబడడానికి ఓటింగ్స్, ఇప్పుడు ఫైనలిస్ట్లో ఎవరు విజేత కావడానికి హయ్యెస్ట్ ఓటింగ్ ఏదొస్తుంది అనేది మాత్రమే ఇప్పుడు జరిగే టాస్క్ ఈ వీక్ అంతా కూడా. ఆ ఓటింగ్ ఏంటో మీరే ఓట్స్ వేసి ఎవరిని ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే ఇప్పుడున్న 5 కంటెస్టెంట్స్లో ఒక్క సంజన తప్ప
మిగతా నలుగురు కూడా మంచి పవర్ఫుల్గానే ఉన్నారు. సంజన ఒకటే ఒక నెగిటివిటీ అనేది కొంచెం ఉంది, ఏదో డ్రాబ్యాక్ కూడా, ఎక్కువ డ్రాబ్యాక్ కాదు, ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కావచ్చు. కానీ ఇప్పుడున్న దానిలో అసలు ఆల్ కంటెస్టెంట్స్ నలుగురిలో ఎవరు అవుతారు విన్నరు, సెకండ్ ప్లేస్లో ఎవరు ఉంటారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంకా ఈ వీక్లో టాస్క్లు ఏమన్నా ఉంటాయా, లేకపోతే కనుక ఏదన్నా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడము, వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండడము, లేకపోతే ఈ వీక్ రిలాక్స్గా పెట్టేసి బిగ్ బాస్ ఎందుకంటే తనకు సూట్ కేసు ఇచ్చేసి సెకండ్ విన్నర్గా మళ్ళీ ఇంకొకరిని తీయడము అట్లా పెడుతూ ఉంటాడు కదా, ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరుంటారు, సెకండ్ ఫైనలిస్ట్ ఎవరుంటారు అనేది ఒక టాస్క్లో పార్ట్ ఆఫ్ ఉంటుంది. అది ఎవరు ఎలా సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అవుతారు, ఎందుకంటే అంతకుముందు కూడా డబ్బు ఇచ్చి ఇప్పుడు ఎందుకంటే 50 lakhs ప్రైజ్ మనీ, ఎందుకంటే తనూజ కూడా తనను సేవ్ చేసుకోవడానికి ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆ 3 లక్షలు కూడా తగ్గించాలి అని అనుకున్నప్పుడు తను ఒప్పుకోకపోవడం వల్ల ఆ 3 లక్షలు కూడా సేఫ్ అయిపోయింది. ఎందుకంటే దీని గురించి కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ తను చెప్పడం వల్ల చాలా ఫీల్ అయిపోయారు. ఎందుకు ఆ 3 లక్షలు ఇచ్చేస్తే పోయేదేముంది, నువ్వు డైరెక్ట్ అంటే తనుజకు ఆల్రెడీ ఆ పాజిటివిటీ ఉంది, ఓటింగ్ వల్లనే నేను నిలబడతాను అనేది ఒక కాన్ఫిడెన్స్ వల్ల ఉండడం వల్లే అది. ఎందుకంటే ఇంతవరకు ఓటింగ్ వల్ల, ఎందుకంటే ఉన్న వాళ్ళల్లో ఒక బ్యూటీ అండ్ బ్రెయిన్ అండ్ ఎందుకంటే ఆ ఒక్కదాన్ని కూడా బయటికి పంపిస్తే ఇంకా బిగ్ బాస్ హౌస్ పెద్ద చూడడానికి ఏముండదు కాబట్టి అలా ఉంచుతారని తన మీద కాన్ఫిడెన్స్తో ఉంది. అలాగే తను కూడా ఆ ప్లే చేసింది. అండ్ ఈసారి బిగ్ బాస్ విన్నర్ లేడీ అవుతుందా జెంట్ అవుతుందా, అది ఎవరు అవుతారు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. And please subscribe and share your groups.